నమ్ము నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఎవరైనా సముద్రంలో ఉండే వాటర్ అలా ఎందుకు ఉప్పుగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది సముద్ర దేవుడికి ఉన్న శాపం అండి. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడు పార్వతీదేవి యొక్క అందానికి మోహించాడు. పార్వతీదేవి తపస్సు పూర్తి చేసుకున్న తర్వాత సముద్రుడు వెళ్లి నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. పార్వతీదేవి నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఆయననే వివాహం చేసుకుంటాను అని చెప్పింది. ఇప్పుడు సముద్రుడు నువ్వు అనుకుంటున్న దానికంటే నేను ఎంతో గొప్పవాడిని. నేను నాలో ఉన్న మంచినీటితో ఎంతో మందికి దాహం తీరుస్తున్నాను. కానీ నువ్వు పూజిస్తున్న శివుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, పులి చర్మాలను పాములను ధరిస్తూ ఉంటాడు అని చులకనగా మాట్లాడాడు. పార్వతీదేవి కోపంతో నీవు ఏ నీటిని చూసి గర్విస్తున్నావో ఆ నీరు దేనికి పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది. సముద్రంలో ఉన్న నీరంతా మంచి నీరయ్యింటే ఎలా ఉండునో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గోవిందా.